కంటిన్యూ చేస్తున్నామా ఇస్తలేము? అవునా కాదు చెప్పి. అంటే పేదోడేం మారాడు కదా, వాడే ఉంటాడు కదా. పేదోని జీవితం ఏం మారాలి, ఇంకా వాళ్ళు ఇచ్చినా మేము ఇచ్చినా పేదోని జీవితం మారాలి. వాళ్ళు చేసినా మేము చేసినా ఎవరం చేసినా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇది ప్రజాపాలన. అందరికి అందుబాటులో ఉంటాం. వస్తుంటారు పోతుంటారు, పార్టీలు వస్తుంటాయి పోతుంటారు, నాయకులు వస్తుంటారు పోతుంటారు. కార్యక్రమాలు ఎప్పుడు అది సంక్షేమమైన అభివృద్ధి అయినా ఒక పద్ధతి మీద తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకప్పుడు ప్రభుత్వాలు ఏదో హడావుడిగా పనిచేయాలని చూస్తున్నారు. కొన్ని ప్రకృతి వల్లనో, అక్కడున్న సిబ్బంది వల్లనో, అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ డీల వల్లనో కొద్దిగా డీల జరుగుతుంటాయి అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తప్పకుండా ఇప్పుడు నాకు కూడా ఒక 3,500 ఇళ్ళు ఇచ్చారు. అప్పుడు దాదాపు మన దగ్గర కూడా ఒక 3,000 ఇళ్ళు తక్కువ అక్కడ. కాబట్టి అవి కలిస్తే దాదాపు ఒక 7,000 మందికి లబ్ధిదారులకైతే సద్వినియోగం చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రతి ఏడు అంటే గతంలో ఒక 10 సంవత్సరాల నుంచి